భారత్పై ట్రంప్ 25% సుంకాలు విధించడం, మళ్ళీ అదనంగా మరో 25% సుంకాలు విధించడం, ఇప్పుడు అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్టన్ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అమెరికాలో సంచలనంగా మారాయి. ప్రపంచం మొత్తం దీని గురించి ఇప్పుడు ఒక చర్చ కూడా జరుపుతోంది. ఎందుకంటే ట్రంప్, పుతిన్ ఈరోజు ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ భేటీకి ముందు ఈ వ్యాఖ్యలు, అలాగే ట్రంప్ చేస్తున్నటువంటి ఒక దౌర్జన్యం అనొచ్చు, లేదనుకుంటే అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా చేసినటువంటి పనులు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలకి విరుద్ధంగా ట్రంప్ చేసినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశానికి విధించినటువంటి సుంకాలు, ఇవి చట్టాలకి విరుద్ధం. మరి అదే విధానంలో రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి చైనాకి ఎందుకు సుంకాలు విధించలేదు? 90 రోజులు ఎందుకు ఉపశమనం ఇచ్చావు? 90 రోజులు అంటే ఇంచుమించు 12 వారాలు అక్కడ దీనికి మినహాయింపు ఇచ్చావు. కానీ భారత్కి మాత్రం కేవలం 2 వారాల్లోనే ఈ యొక్క సుంకాలు అయితే విధించడం జరుగుతుందని చెప్పావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ 25% 7వ తారీఖు నుంచి అమలు అయిపోయాయి. మరో 25% ఆగస్టు 27వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి. పైగా ఇక్కడే నీ ద్వంద్వ నీతి అర్థమవుతుంది. ఇది పక్కన పెడితే ఈరోజు భారతదేశాన్ని దూరం చేసుకుంటే రేపు ఖచ్చితంగా వాటి పర్యావసనాలు మనకి అమెరికాకు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి అమెరికా ప్రజల మీద పడుతున్నటువంటి భారం, దాన్ని ఎవరికి ఇస్తావు? భారం అమెరికా ప్రజలకి, సుంకాలు ఏమొచ్చేసి భారతదేశానికి. ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు? అమెరికా ప్రజలు కూడా ఏదో ఒక రోజు ట్రంప్ విధానంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే భారత్ పంపించే మెడిసిన్ మీద అయితే సుంకాలు లేవు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. కానీ రేపు ఖచ్చితంగా భారత్ ఆ యొక్క మెడిసిన్ విపరీతంగా పెంచేస్తుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ మాత్రం వెంటనే అంటే కనీసం ఒక 10 సంవత్సరాల్లోనైనా సరే ఇతర దేశాల నుంచి రాలేదు. అంత ఆశామాషి కాదు. ఎందుకంటే ఇతర దేశాల్లో భారతదేశంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఇతర దేశాల్లో స్థాపించలేరు. ఒకవేళ స్థాపించినా ఎక్కువ ధరలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మానవ వనరులు ఎక్కువగా దొరుకుతాయి. భారతదేశంలో దొరికినంత తక్కువకి ఎక్కడ మానవ వనరులు దొరకవు కాబట్టి. పైగా ఇక్కడ నాణ్యత ఎక్కువ భారతదేశంలో. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంటుంది. కానీ రేపు ఏదో ఒక రోజు అమెరికా ప్రజలు ఈ భారాలను మోయాల్సి ఉంటుంది. అలాగే భారతదేశానికి కూడా మనం కొత్త దారులు తెరిచినట్లయింది. ప్రపంచంలో 3వ పౌర దేశంగా ఎదగకుండా చెయ్యాలనుకుంటున్నా కానీ రేపు అది కొత్త దారులు వెతుక్కుంటుంది. ఒకవేళ ఇప్పుడు సుంకాలు తగ్గించినా అమెరికా ఏదో ఒక రోజు ఇలాంటి సుంకాలతో మళ్ళీ భయపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు భారత్ కొత్త వాణిజ్య దారులు అయితే వెతుక్కుంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు ఇబ్బంది అయినా ఇప్పుడు మనం $89 బిలియన్ వ్యాపారం అయితే చేస్తున్నాం అమెరికాతో. ఖచ్చితంగా మొత్తం మీద అయితే పడదు కదా భారం, $36 బిలియన్ మీద పడుతుంది. కాబట్టి మనం మరొక $50-60 బిలియన్ వ్యాపారాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకుంటాం. దానివల్ల మనకు లాభమే ఏదో ఒక రోజు. ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది.